తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలో పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు పెడుతోందని, అభివృద్ధి అంటే ఏమిటో పవన్ చేసి చూపిస్తున్నారని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకుడు డాక్టర్ పిల్లా శ్రీధర్ పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఈ సందర్భంగా ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. మా ప్రీతం నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు జనసేన పార్టీ అధ్యక్షులైన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి, జనసేన పార్టీ పిఏసి చైర్మన్ పౌర సరఫరాల శాఖ మార్చులైన శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి, కాబోయే మంత్రివర్యులైన కొణిదెల నాగబాబు గారికి, జనసేన పార్టీ మొదటి ఎమ్మెల్సీ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారికి, ఏపీ టిడ్కో చైర్మన్ శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారికి, కాకినాడ ఎంపీ శ్రీ తంగేల ఉదయ శ్రీనివాస్ గారికి, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ తుమ్మల బాబు గారికి, పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్ గారికి, కూటమి నాయకులు జనసేన, తెలుగుదేశం, బీజేపీ ప్రధాన కార్యకర్తలు, నాయకులకి, మాకెంతో ప్రియమైన మా కుటుంబ సభ్యులైన పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. గత సంక్రాంతికి పోల్చుకుంటే ఈ సంక్రాంతి చాలా ముఖ్యమైనది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా వైసీపీ ప్రభుత్వాన్ని దించి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చాం. ఈ సంక్రాంతి అనేక వెలుగులు మన జీవితాల్లో నింపుతుంది. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గానికి వస్తే 100 పడకల ఆసుపత్రి రావడం చాలా ఆనందదాయకం. గొల్లపురంలో కూడా జగనన్న కాలనీకి టెంపరీ రోడ్ వేశారు, త్వరలో దానికి పర్మనెంట్ బ్రిడ్జ్ కూడా వస్తుంది. సూరంపేటలో కూడా అనేక పనులు చేయడం మొదలెట్టింది. ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్డు పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. త్వరలో బీటీ రోడ్స్ కంప్లీట్గా జరుగుతాయి. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఈ సంక్రాంతి కల్లా గుంతలు లేని రోడ్లతో ఆంధ్రప్రదేశ్ వెళ్తుంది. వచ్చే సంక్రాంతికి పిఠాపురం నియోజకవర్గంతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా చాలా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం ఆల్రెడీ అనేక పనులు మొదలయ్యాయి, త్వరలో ఇంకా అనేక పనులు కూడా మొదలవుతాయి. సో వచ్చే సంక్రాంతి నాటికి ఒక డిఫరెన్షియేషన్ అన్నది ఖచ్చితంగా పిఠాపురం నియోజకవర్గంలో కనిపిస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొక్కసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మేము అడిగిన వెంటనే పిఠాపురం నుంచి మీరు పోటీ చేయడం, ప్రజలందరూ కూడా మీకు బ్రహ్మరథం పట్టి అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు పిఠాపురం ప్రజల రుణాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రతిరోజు కూడా ఆలోచించుకుని ఆయన తీర్చుకునే విధంగా ఆయన అడుగులు వేయడం చాలా సంతోషకరం. పిఠాపురం ప్రజలు మీరు చేసే అభివృద్ధిని ఖచ్చితంగా మర్చిపోకుండా ఉంటారని చెప్పేసి పిఠాపురం ప్రజల తరపున కళ్యాణ్ గారికి మేము అభినందనలు, అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరింత అభివృద్ధి చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటూ. విశాఖలో అంగరంగ వైభవంగా భోగి వేడుకలు జరిగాయి. దక్షిణ నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా జగదాంబ జంక్షన్లో సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ ఎమ్మెల్యే భోగి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో మహిళలు, యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొనడంతో జగదాంబ జంక్షన్లో ప్రత్యేక పండుగ శోభ నెలకొంది. మరోవైపు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో టీడీపీ నేతలు పాల్గొన్నారు. తెలంగాణలోని భూపాలపల్లిలో అజ్ఞాత మావోయిస్ట్ అగ్రనేత మచ్చ సోమయ్య జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే సమక్షంలో లొంగిపోయాడు. పంబాపూర్ గ్రామానికి చెందిన సోమయ్య పలు హింసాత్మక ఘటనలో నిందితుడిగా ఉన్నాడు. అతనిపై 8 లక్షల రివార్డు కూడా ఉంది. గత 32 సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉన్నాడు. జిల్లాలో అజ్ఞాతంలో ఉన్న మరో 3 మావోయిస్టులు అడవి వీడి జనంలోకి రావాలని అతను పిలుపునిచ్చాడు. పండి పాములు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ 2002 అయింది. దాంట్లో ఒక్క కూడా క్యాజువాలిటీ జరగలేదు. తర్వాత డూనేడ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ 2008 లో కూడా అయింది. పాలగూడెం ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ 2024 రీసెంట్ గా పాలగూడెంలో కూడా జరిగింది 2024 లాస్ట్ ఇయర్ లో. దాంట్లో కూడా అతను పార్టిసిపేట్ అయ్యారు. సో ఈ 4 ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లో కూడా అతను పార్టిసిపేట్ అయ్యారు. ఈ బేసికలీ యూజీ కార్డర్ ఎందుకు సరెండర్ అయ్యారు, అతను ఎందుకు సరెండర్ అయింది, తర్వాత రిమైనింగ్ కూడా చాలా మీకు తెలుసు. చాలా నక్సలిజం కూడా ఇప్పుడు సైడ్ లైన్ అవుతుంది అండ్ దే ఆర్ సరెండరింగ్. రీజన్ అంటే చాలా మంది ఇప్పుడు నక్సల్ రిక్రూట్మెంట్ చూస్తే అది 80s 90s లో జరిగింది.
ఆ 95 తర్వాత హార్డ్లీ దేర్ ఈస్ ఎనీ కైండ్ ఆఫ్ నక్సల్ పార్టిసిపేషన్. రిక్రూట్మెంట్ కూడా చాలా తక్కువ ఉంది. సో అందరికి ఇది ఏజ్ కూడా ఆల్మోస్ట్ 60+ అవుతుంది. సో దాంట్లో అక్కడ ఛత్తీస్గఢ్ లో ఎక్కడైనా ఉన్నారు ఫారెస్ట్ లో, అక్కడ మంచి మెడికల్ ఫెసిలిటీస్ కూడా లేవు. ప్రాపర్ గా చాలా హెల్త్ ఇష్యూస్ కూడా జరుగుతుంది. బీపీ, డయాబెటీస్, తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్ కి అది కూడా చాలా ఇష్యూ జరుగుతుంది. ఆ కోసం ఒక మెడికల్ ఫెసిలిటీస్ అవకాశం లేకపోతే దే ఆర్ సరెండరింగ్. మోస్ట్ ఇంపార్టెంట్లీ అంటే ఛత్తీస్గఢ్ ప్లస్ తెలంగాణ స్టేట్ నుంచి చాలా కంటిన్యూస్ గా పోలీస్ సైడ్ నుంచి ఎఫర్ట్స్ పెడుతున్నాము. దాంట్లో దే ఆర్ సైడ్ లైనింగ్ కంటిన్యూస్లీ. సో మీకు కూడా తెలుసు, ఇప్పుడు లాస్ట్ ఒక సంవత్సరంలో తెలంగాణ స్టేట్ లో కూడా 3-4 ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కూడా అయింది. కంటిన్యూస్ గా రెగ్యులర్ బేసిస్ లో ఛత్తీస్గఢ్ లో కూడా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరుగుతుంది. సో ఆ కోసం ఏదైనా ఏరియా ఉంటుంది, ఆ ఏరియా కూడా చాలా రెడ్యూస్ అవుతుంది. అది కూడా ఒక మేజర్ ప్రాబ్లం ఉంటుంది. ఏదైనా ఈ ఫిలాసఫీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ మోటివేషన్ దే స్టార్టెడ్, నక్సల్ స్టార్ట్ చేశారు. ఒక పర్పస్ చూసుకుని, ఒక అజెండా తీసుకుని అది స్టార్ట్ చేశారు. మాత్రమే ఇప్పుడు ఆ అజెండా మొత్తం పోయారు. ఇప్పుడు హార్డ్లీ ఎనీ కైండ్ ఆఫ్ ప్లేస్. సో ఇప్పుడు నక్సల్ వాళ్ళు ఎవరైనా ఉన్నారు, దే ఆర్ జస్ట్ ఫోకసింగ్ ఆన్ టు మెయింటైన్ దేర్ గ్రిప్, బట్ నాట్ ఫోకసింగ్ ఆన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద ఆదివాసీస్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ చిన్న చిన్న లేబర్స్ ఉన్నారు, వారి కోసం ఏదైనా పని చేయట్లేదు. సో ఆ కోసం ఇది చాలా మంది నక్సలైట్స్ ఇప్పుడు సరెండర్ చేస్తున్నారు. తెలంగాణలోని కరీంనగర్ కలెక్టరేట్ లో జరుగుతున్న జిల్లా సమీక్ష సమావేశం రసాబసగా మారింది. సమావేశంలో మాట్లాడేందుకు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సిద్దమవుతుండగా కలుగజేసుకున్న హుజారాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీరు ఏ పార్టీ అంటూ నిలదీశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కు మైక్ ఇవ్వద్దని పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఇరువురు నాయకుల మధ్య మాటామాటా పెరిగింది. పరస్పరం వాగ్వాదం ముదురుతుండగా సమీపంలోని ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని ఇరువురికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. సమీక్షా సమావేశానికి అడ్డు తగులుతున్నారనే కారణంతో కౌశిక్ రెడ్డిని పోలీసులు బయటకు పంపారు. ఇంకా 50% కాలేదు. నా హుజరాబాద్ నియోజకవర్గంలో రైతులకి రుణమాఫీ చెయ్యాలని నేను డిమాండ్ చేశాను. నా దళిత కుటుంబాలకి శాచ్యురేషన్ మోడ్ లో 18,500 కుటుంబాలకి మేము దళిత బంధు ఇస్తే రెండో విడత దళిత బంధుని వీళ్ళు ఇయ్యకుండా మా దళితులకి ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇలా ఖచ్చితంగా దళిత బంధు విడుదల చేయమని చెప్తే ఇవ్వడుగుతే ముగ్గురు మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా మందబలం ఉంది కదా, అధికార బలం ఉంది కదా అని వచ్చి బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు బెదిరిస్తే భయపడేటోడు ఎవడు లేనిడా. ఖచ్చితంగా కేసీఆర్ గారి పక్షాన మేము నిలబడతాం. కేసీఆర్ గారు ఏ విధంగా అయితే రైతులకి 1,00,000 కోట్లు ఇచ్చిండో మేము రైతుల పక్షాన నిలబడతామని మాటిచ్చాం. అదే విధంగా మేము మాటిచ్చినట్టు నిలబడతా ఉన్నాం. ఎందుకు ఈ దౌర్జన్యం అని అడుగుతా ఉన్నాను. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు సాక్షిగా నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నా ఎట్లా బయట పట్టుకొని నూకేస్తున్నారో ఒక్కసారి మీ అందరు కూడా చూడండి విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక దొంగ అయినా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఎట్లయితే అమ్ముడు పోయినో, సిగ్గులేనోడు అమ్ముడు పోయినోడు, ఎట్లా అమ్ముడు పోయినవరా అని మేము అడిగితే మైకిచ్చుకొని నువ్వు ఏ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అంటూ. మరి నిజంగా నువ్వు అంత పొగలువే అయితే డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే నువ్వు రాజీనామా చేయి. అదే కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచి చూపి చాతగాని దద్దమ్మలాగా కేసీఆర్ గారు పెట్టిన భిక్ష నువ్వు ఎమ్మెల్యేగా ఉండి దీంతో కేసీఆర్ గారిని నువ్వు విమర్శిస్తా ఉంటే, మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మేము చూసుకుంటా ఊకోవాలని అని మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా నిలదీస్తాం, అడుగడుగున అడ్డుకుంటాం. ఖచ్చితంగా ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు. వాళ్ళు ఖచ్చితంగా ఇవాళ రైతులకి 15,000 రూపాయలు రైతు భరోసా ఇవ్వాల్సిందే. ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందే. ఇలా వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఇవ్వాల్సిందే. వాళ్ళు భయపెట్టించి దౌర్జన్యాలు చేస్తే భయపడే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చే 6 గ్యారెంటీల హామీలు ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చేవరకు వాళ్ళని ప్రశ్నిస్తూనే ఉంటాం. 420 హామీలు ఇచ్చేవరకు ప్రశ్నిస్తూనే ఉంటాం. మీరు కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టి భయపెట్టాలనుకుంటే మీతోని కాదు, మీ తాత జేజమ్మతో కూడా కాదు అని చెప్పి అధికారులకు కూడా చెప్తా ఉన్నాను, హెచ్చరిస్తా ఉన్నాను. తస్మాత్ జాగ్రత్తగా ఉండుర్రి. మీరు ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తా ఉన్నారు. 3 ఏళ్ల తర్వాత మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాక తప్పదు. ఎవరు కూడా ఇలా ఎక్స్ట్రా చేస్తున్న అధికారులని ఎవరిని కూడా ఇష్టపెట్టాం, అది కూడా గుర్తుపెట్టుకోవడం చెప్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే పండుగ సంక్రాంతి. ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ.
వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ ఈశ్వరలక్ష్మి హోమం. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా భోగి వేడుకలు తెల్లవారుజామునే భోగి మంటలు వేసి ఆనందంతో పండుగ జరుపుకుంటున్న ప్రజలు. రైతు వ్యతిరేక జీవో 22ను టీడీపీ కూటమి ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.